కమిషన్ కు మాజీ సీఎం కేసీఆర్ లేఖతో తెలంగాణ రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ బీజేపీ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ విచారణకైనా సిద్ధమంటున్న బీఆర్ఎస్ కమిషన్ తీరు సరిగ్గా లేదని అభ్యంతరం చెప్తోంది. ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. రేపు ఏదైతుందో నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది, ఆయన రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాం అనేది ఏదైతుందో ఆయన స్ఫురిస్తున్నది. డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. ఇది నథింగ్ బట్ ఎస్టాబ్లిషింగ్ డిఫెన్స్. నేను ముందే అన్నా కదా, నర్సింహరెడ్డి కమిషన్ ఏకపక్షంగా పోతుందని చెప్పని. రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎలిబి క్రియేట్ చేసుకుంటుండు. ఆ నోటీసు తప్పు పట్టడమే కాకుండా ముఖ్యం చివరికి ఆ చట్టబద్ధతతో చీఫ్ జస్టిస్ హోదాలో పనిచేసిన వ్యక్తి నోటీసుకే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం, వారికి ఇది పరిపాటి. వాళ్ళ తప్పిదాలను లొసుగులను ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద ఎదురుదాడి చేయడం అది మొదటి నుంచి కూడా కేసీఆర్కు అలవాటు. అది ఇప్పటికైనా కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలా, హాజరు కావాలా కమిషన్ ముందు, వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. న్యాయంగా మేము కమిషన్ విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు. మేము వ్యతిరేకించిన వాళ్ళం అయితే మొదటి రోజు చెప్పేవాళ్ళం. 15వ తారీఖు వరకు సమయం ఇచ్చి, ఒకవేళ 15వ తారీఖు వరకు కూడా కేసీఆర్ గారు వారికి ఉత్తరం రాయకపోయినా ఇంకా మార్గాలు ఉండే కేసీఆర్ గారి నుంచి తీసుకోవడానికి వీరు. కానీ అదంతా వదిలేసి 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడినంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థం.